మీకు ఒక మనిషిని చూపిస్తా. ఆయన అసొంటి సొంటి మనిషి కాదు. శృతి అందుకుంటే సునామీ, గొంతెత్తుతే గోదావరి అరద, డైలాగ్ చెప్తే డప్పు సప్పుడు, చెప్పుకుంటూ పోతే చరిత్రకెక్కే పురుషుడు. ఫోన్ కొడితే మోడీ సార్ కూడా హలో బోలియేజీ అంటాడు. ఢిల్లీ నుంచి గల్లీ దాకుంటుంది ఆయన కదరు. అసొంటైన మైక్ అందుకొని పాట పాడితే ఎట్లుంటుందో ఎయ్యండ్రు ఒక నజరు. మహేశ్వరం ఉదయం శంకరం చూస్తున్నారా, మన కళా పోషకుడు, సకల కళాసారంగ పండితుడు, కళాబంధు సుబ్బిరామిరెడ్డి సారు రాగం ఎట్లా అందుకున్నాడో. హక చూడురి, వెనకమరల మంత్రి ఘంటసీనన్న సుబ్బిరామిరెడ్డి సారు పాటను సెల్లుల రికార్డు చేసుకుంటున్నట్టున్నాడు. అగో పక్కపొంటి జయప్రద మేడం, ఇటు బాజుకు చిరంజీవి కళ్ళు కొట్టకుండా పాట పాడుతున్న మనిషినే చూస్తున్నారు. చిరంజీవి సార్ దియ్యబోయే 150 సినిమాల మన సుబ్బిరామిరెడ్డి సార్ తోటి ఓ పాట పాడించుకుంటాడు కావచ్చు. ఇక మన డైరెక్టర్ల తాత రాఘవేంద్ర రావు అయితే అబ్బా దేవుళ్ళ మీద గిన్ని సినిమాలు తీసినా గానీ గిసోంటి పాటగాడు అప్పట్లో దొరకకపోయా అని ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తలేదు. అక్కినే అన్నమయ్యతోటి మళ్ళోసారి తీయబోయే దేవుని సినిమాల తప్పకుండా కొత్త గాయకునితోటి ఓ పద్యమో పల్లవో పాడించుకున్నట్టే కొడుతున్నది. పోన్రి, ఇక్కడే కైలాసాన్ని తీసుకొచ్చి పెట్టి మీ అందరూ క్షేమంగా అవడాలని ఆలోచించిన ఏకైక వ్యక్తి నా ఆత్మీయుడు డాక్టర్ టి సుబ్బరామరెడ్డి గారు. ఇగో ఇట్లా శివరాత్రి నాడు విశాఖపట్నంలో శివునికి పబ్బది పట్టుకుంటా పాట పాడిండు సుబ్బిరామిరెడ్డి సారు అందరి ముంగట. ఇగో ఇట్లా సారు పాట పాడతారని తెలిసే ఎక్కడెక్కడి జనం అంతా మస్తు మంది వచ్చి